ఒరేయ్, మిత్రుడివి కాబట్టి ఊరుకుంటున్నా, లేదంటే ఏం చేస్తావు? ఓయ్ బడుద్దాయి, రా చూసుకుందాం. మీరు ఇలా గొడవ పడుతున్నారు కానీ మిత్రుడిని కూడా దేవుడుగా భావించు అని విలువల విద్య చెబుతుంది. అవునా? అయితే ఆ సంఘటనలు చూపించండి. మిత్రులు, ప్రాణమిత్రులు చాలామంది ఉన్నప్పటికీ 69 సంవత్సరాల స్నేహంలో చావు మాత్రమే విడదీయగలిగిన బంధం కలిగిన వ్యక్తులు బాపు, రమణలు. అదిగో వారి గురించి, వారి సృష్టి గురించి చూడండి. అల్లో అల్లో అల్లో, నేనెవరని చూస్తున్నాడా? నా పేరు బుడుగు, నా ఇంకో పేరు పిడుగు. మా బామ్మ నన్ను పిలుస్తుంది హాడి పిడుగా అని పిలుస్తుంది. నాకు ఇంకో పేరుంది, అది చాలా పొడుగు. ఇప్పుడు నాకు టైము లేదు చెప్పడానికి. ఇదిగో వీళ్ళే నన్ను తయారు చేస్తా. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నారాయణ వచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిగినెస్సేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఎస్ సార్. మీరు ఒకసారి చూసారే అనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరే లేదు, యాదవ న్యూసెన్స్. హలో 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 హలో, ఏంటి దున్నాదం గారు, గాలి ఎలా మళ్ళింది? భలే వారే, మన గాలెప్పుడు ఇటే. సినిమా కదా చెప్పకండి. ఎంత మాట! తమరి సలహాలేందే సూర్యచంద్రులే కదలరే. నాగోటి వాడంత ఎవరయ్యా మీరు? చూడు గురునాథం, నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టించేస్తున్నారని భయం వేసి ఈ భట్రాజు మేళం ఎట్టించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భారతం పట్టేస్తాను. ఆహా, ఓహో, పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. అమ్మమ్మ, ఏ పొగండి బాబు, అసలు ఇది పొగట్ట కాదు, ఉన్న మాటే అన్నాను. బుద్ధొచ్చింది బాబు, బుద్ధొచ్చింది. మా ఇంట్లోకి రా. పంచదార మీద కంట్రోల్ తీసేశారు, నీ కాడ 10,000 బస్తా స్టాక్ ఉండిపోయింది. రేటు పడిపోద్దని భయం వేసి వచ్చావు, అవునా? మహాప్రభు, ఇంత గొప్ప మేధావులిహా. సినిమా కథలు చెప్పొద్దన్నానా? పాయింట్లోకి రా, పాయింట్లోకి రా. ఇప్పుడు ఏం చేద్దాం? నాన్న తీసుకురావాలి. అమ్మని తీసుకెళ్తే చాలందుగా కోపం వచ్చింది. అవును, ఉండు, నేనే పెద్దవాణిగా ఆలోచిస్తాను. స్వామి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, వెళ్ళి ఆ రాక్షసుని హతమార్చి మీ నాన్నను భుజం మీద వేసి తీసుకొచ్చేద్దాం. అబ్బా, నీకెప్పుడు తొందరే స్వామి. అప్పుడు రాముల వారు చూసి రమ్మంటే కాల్చొచ్చు, సీతమ్మ పాపల్లా. అవును తల్లి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అది మీ ఇద్దరం చూసుకుంటాం. నువ్వు మాకు కొండంత బలం ఇచ్చి జీవించు, పక్కనే ఉండు. అలాగే బంగారు. రాము రాము, మన సాయం స్వామి కూడా వస్తాడు అన్నాడు. అబ్బా చూడు శాంత, నువ్వు చిన్న పిల్లవి, నాతో రాలేవు. చెప్పు, మన ఇద్దరం ఒకసారి పుట్టాం. అది కాదు చెల్లాయి, అది కాదు తమ్ముడు. నేను అన్నని, నువ్వు తమ్ముడివి, నువ్వు చెల్లాయివి. సర్లే. మిత్రమా, నన్ను క్షమించు, కొంచెం తొందరపడ్డాను. నన్ను కూడా క్షమించు మిత్రమా, నేను తొందరపడ్డాను. మిత్రదేవో భవ, మిత్రదేవో భవ. మీరందరూ కూడా ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి.